వీక్షకులకు నమస్కారం. ఉండ్రాళ్ళు వినాయక చవితికి ముఖ్యంగా చేస్తాము. ఆ ఉండ్రాళ్ళతో మామూలుగా ఉండ్రాళ్ళు అంటే మేము చిన్నప్పటి నుంచి కొద్దిగా నెయ్యి పంచదార వేసుకుని ఒక పక్కన ఆవకాయ పచ్చడి వేసుకుని ఇంకో పక్కన పెట్టుకుని ఒకసారి స్వీట్ తింటాం. స్వీట్ వికారమైనప్పుడు కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకుని కారంగా తింటాం. మళ్ళీ కారం పుడుతుందంటే ఇలాగ స్వీట్ ఇష్టమైన వాళ్ళు స్వీటు పంచదారతోనూ ఆవకాయ పచ్చడి అల్ల పచ్చడి వేసుకుని తినడం అలవాటు. కానీ కాలం మారింది. కొత్త జనరేషన్ పిల్లలు జంజీలు ఏం చేస్తున్నారంటే కొత్త వెరైటీ కనిపెట్టింది. నిన్న మా అమ్మాయి ఉప్పేసింది, ఉండ్రాళ్ళు చిటిపేసింది, టమాటాలు పచ్చిమిర్చి నిమ్మరసం కలిపి ఉండ్రాళ్ళు తిందనమాట. ఫస్ట్ అయితే నిమ్మరసం గిన్నెలోకి పచ్చిమిరకాయలు కోసింది, ఉప్పేసింది, నిమ్మరసం పిండింది, టమాటాలు కోసింది. తర్వాత దాంట్లోకి ఇదిగో ఈ విధంగా ఉండ్రాళ్ళని చితిపేసి తిన్నది. ఎలాగుంది అంటే ఉప్మాలా టమాటాలను నిమ్మరసం వేసుకుని తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. మరి మేమైతే ఇలాగ ఎప్పుడు తినలేదమ్మా అని చెప్పి అన్నాను. అయితే తిను అని ఒక స్పూన్ పెట్టింది. కానీ ఆవకాయ పచ్చడికి పంచదారకి తినడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మనం తొందరగా నచ్చదు. కాకపోతే ఉప్మాలో టమాటాలు ఇలాగా సాలడ్ లాగా వేసుకుని తినే వాళ్ళకైతే నచ్చుతుంది. ఇది ఒక వెరైటీ టేస్టీగా రుచిగా ఉంది. పచ్చిమిరకాయ ముక్కలు, నిమ్మరసం, టమాటాలు, ఉండ్రాళ్ళు, చిరిమిన ఉండ్రాళ్ళు. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.